హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ మెటీరియల్తో మనము క్రోషెట్ ఫ్లవర్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఇక్కడ ఈ బీడ్ చూడండి, కొంచెం మందంగా ఉండి టూ సైడ్స్ కూడా మనకు హోల్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట బీడ్స్. ఇక్కడ వచ్చేసి 2 కలర్ థ్రెడ్స్, 2 కలర్ వచ్చేసి మనకు బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా మనం ఫ్లవర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తానండి. చాలా బిగినర్స్ కూడా ఈజీగా ఉండే విధంగా అనేది నేను నిదానంగా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న కటర్ అనేది కూడా తీసుకోవాలి. ఈ విధంగా మనకు నీడిల్ వచ్చేసి 10.75 mm అనేది తీసుకోవాలి తులిప్ కంపెనీలో. ఇక్కడ వచ్చేసి మనకి 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు, 11 నెంబర్ అయినా తీసుకోవచ్చు అనమాట నీడిలో. ఇక్కడ ఒక చిన్న గ్లూ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసుకొని ఈ విధంగా మనకు మెటీరియల్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనము ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు బీడ్లో మనకు ఇన్సర్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. అంటే చిన్న గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఈ రింగ్ బీడ్లో మనకి ఈ బీడ్స్ అనేవి పెట్టినప్పుడు ఈ విధంగా ఉండే విధంగా చూసుకొని, ఈ బీడ్కి కూడా రౌండ్ బీడ్కి కూడా మనకు కొంచెం మందం పాటిది ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు ఫ్లవర్ వచ్చేసి మనకు మిడిల్ పార్ట్లో ఒక ఎంబోజ్ లాగా వచ్చేసి ఫ్లవర్ 6 పెటల్ అనేవి ఉన్నాయి కదా చుట్టూ కూడా ఫ్లవర్కి, అలా మనకు నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మీరు చూడండి ఫ్లవర్ని ఎలా ఉంది అని అంటే మనకు మిడిల్ పార్ట్లో మనకి ఎంబోజ్గా వచ్చే విధంగా ఉంటుంది అనమాట. ఇలా మనము 7 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వేలికి ఈ విధంగా మనము ఫింగర్కి ఈ విధంగా చుట్టుకొని ఇలా నాట్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీడ్లో నుండి హోల్ ఉంటుంది అంటున్నాను కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి మనం. ఇలా తీసుకున్న తర్వాత నీట్గా మనకు ఇలా పట్టుకొని, కొంచెం జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకొని కింద లాక్ అనేది మనకు ఫింగర్తో పట్టుకొని ఈ విధంగా మన లాక్ లాగా అనేది వేసుకోవాలి. అంటే చైన్, ఈ చైన్ వేసుకున్న తర్వాత ఒక 2 చైన్స్ అనేది మనకు 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇది త్రిబుల్ క్రోషెట్ అనేది ఫ్లవర్ మొత్తం కూడా వచ్చేస్తుంది కాబట్టి మనకు నాట్ అనేది వేసుకున్న తర్వాత 3 చైన్ అనేది వేసుకోవాలి. ఇలా 3 చైన్ వేసుకున్న తర్వాత మనకు నీడిల్ మీద నుంచి 2 టైమ్స్ అనేది చుట్టుకున్న తర్వాత బీడ్లో నుంచి ఇట్లా త్రిబుల్ క్రోషెట్ ఇలా రెండింటికొకటి, రెండింటికొకసారి, మళ్ళీ రెండింటికొకసారి ఈ విధంగా మనం చైన్ అనేది వేసుకున్నట్లయితే త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఈ త్రిబుల్ క్రోషెట్ని మనం ఈ విధంగా, అంటే మనం లాక్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనకు మిడిల్లో ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ అనేది ఒక 4 టైమ్స్ అనేది మనం వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు 3 స్టెప్స్ అనేది అయిపోయాయి కదా, 3 త్రిబుల్ క్రోషెట్. ఈ విధంగా ఇంకొకటి ఈ విధంగా 4, అంటే ఇక్కడ ఈ లాస్ట్కి మనకు ఈ చైన్ అనేది వేసాం కదా, ఇది కాకుండా ఒక 4 త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా మనకు రింగ్ బీడ్, డైరెక్ట్ ఈ రింగ్ బీడ్లో నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. అంటే లాక్ టైప్ అన్నమాట. ఈ విధంగా హాఫ్ డబుల్ క్రోషెట్ అంటారు. ఈ హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత నీట్గా గమనించి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ లాక్, తర్వాత 3 చైన్, మధ్యలో త్రిబుల్ క్రోషెట్స్ అనేవి 4 టైమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసి లాక్ వేయాలి. లాక్ వేసి మళ్ళీ 3 చైన్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము మళ్ళీ నీడిల్ మీద నుంచి ఒక 2 టైప్స్ అనేది తిప్పుకొని త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లాక్ మీద 2 సార్లు అనేది మనం ఈ విధంగా చుట్టుకొని బీడ్లో నుంచి ఈ విధంగా రెండింటికొకటి, రెండింటికొకటి, రెండింటికొకటి ఈ విధంగా 3 టైమ్స్ అనేది తీసుకుంటే మనకు త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఈ విధంగా మనము ఫింగర్కి నీట్గా మనం ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకుంటే మనకు ఇక్కడ మనం వరకు వేసే విధానం అనేది నీట్గా వచ్చేస్తుంది. మనకు బేస్ అనేది మనకి ఫింగర్కి చుట్టుకునే విధానాన్ని బట్టే ఉంటుందన్నమాట. చూడండి, ముఖ్యంగా బిగినర్స్కి చాలా ఈజీ ఫ్రెండ్లీ అన్నట్టు నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చిన్న చిన్న టిప్స్ కూడా ఈ విధంగా మనము ఒక 4 అనేది వేసుకోవాలి. ఈ చైన్ అనేది 3 చైన్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ 4 వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత డైరెక్ట్ ఈ బీడ్లోకి హాఫ్ డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి.
ఇలా హాఫ్ డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్ ఇలా వేసుకుంటే మనకు ఒక పెటల్ లాగా అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా మనకు 6 పెటల్ అంటే ఈ బీడ్ మధ్యలో ఏదైతే మనం వేసుకున్నామో ఇటు లాగు, ఇటు సైడు 3 రేకల్లాగా అనేది వచ్చేస్తాయి, 3 పెటల్స్. మనకు అవతల వైపు 3 పెటల్స్ ఈ విధంగా వేసుకోవచ్చు. కొంచెం చిన్న బీడ్ అనేది ఉందనుకోండి 5 పెటల్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. మనము ఇలా 6 పెటల్ అయితే కొంచెం బిగ్ బీడ్కి తగ్గట్టు మనకి రౌండ్ బీడ్ అనేది తీసుకున్నాం కదా, ఈ విధంగా దీనికి తగ్గట్టు చాలా నీట్గా ఈ 6 పెటల్ అనేది వచ్చేస్తుంది. అంటే మీడియం ఫ్లవర్ లాగా అనేది ఉంటుందన్నమాట. కొంచెం మనం రింగ్ బీడ్ అనేది చిన్నవి వస్తాయండి మార్కెట్లో, ఇప్పుడు చాలా అవైలబుల్లో ఉన్నాయి కదా బీడ్స్లో కూడా. అలా రింగ్ బీడ్స్ వచ్చినాయి అని అంటే కొంచెం కట్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఆ బీడ్కి మాత్రం 5 పెటల్స్ అనేవి వచ్చేస్తాయి. మనం వచ్చేసి ఇక్కడ కొంచెం రింగ్ బీడ్ పెద్దది అనేది తీసుకొని ఇక్కడ మధ్యలో మనకు ఎంబోజ్గా ఉండే విధంగా చూసుకొని ఒక రెడీమేడ్ ఫ్లవర్ లాగా అనేది కనపడుతుందండి మనకి. ఫ్లవర్ వచ్చేసి మనము అంతా మేక్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్లేట్లో అనేవి ఈ ఫ్లవర్స్ అనేవి మీకు ఎలా కనపడుతున్నాయండి, మనము హ్యాండ్తో చేసినవి కాకుండా రెడీమేడ్గా ఉన్న ఫ్లవర్ లాగా అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది ఈ లాక్ అనేది వేసుకున్న థ్రెడ్ అనేది ఉంటుంది కదా, మనము ఇటువైపు 3 పెటల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఈ లూప్ అనేది ఉంది కదా, ఇక్కడి నుంచి మనము నీట్గా పట్టుకొని బ్యాక్ సైడ్ది మనము దీంట్లో నుంచి ఈ 3 డబల్ క్రోషెట్ అనేది వెళ్ళిపోయే విధంగా మనం ఇటు సైడ్ అనేది చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఈ థ్రెడ్ అప్పుడు మనకు బ్యాక్ సైడ్ కానివ్వండి ఫ్రంట్ సైడ్ కానివ్వండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఇట్లా త్రిబుల్ క్రోషెట్ చైన్ వేసుకున్న తర్వాత త్రిబుల్ క్రోషెట్ లాక్ ఈ విధంగా వేసుకోవాలి. మనకు లాక్ వేసుకున్న తర్వాత మనం రెండింటికి ఒకసారి వేసుకోవాలి. మళ్ళీ ఇలా నీడిల్ మీద 2 టైమ్స్ అనేది చుట్టుకున్న తర్వాత మనము బీడ్ లోపల నుండి తీసుకొని మనము ఇటు నుంచి అటు నుంచి ఇటుకి మనము వేసుకోవాలి. అంటే రెండింటికి ఒకటి ఈ విధంగా మనము డైరెక్ట్ 4 త్రిబుల్ క్రోషెట్స్ అనేది వేసుకున్న తర్వాత 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా బీడ్లో నుంచి మనము ఇటు సైడ్కి ఇన్సర్ట్ చేసుకొని మనము ఈ విధంగా మనం లాక్ అనేది వేసుకొని ఇలా మనం మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇటు 3 సైడు 3 పెటల్స్, ఇటు 3 పెటల్స్ అనేవి 6 పెటల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఒక రోజ్ ఫ్లవర్ లాగా అనేది ఉంటుందన్నమాట. ఇది పెటల్ వచ్చేసి రేకలు అన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటేనండి ఈ బీడ్ అనేది మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని మనం లాక్ చేసుకున్న తర్వాత వేసుకుంటే చాలా నీట్గా అనేది ఉంటుందన్నమాట. మనం పైనుంచి మనం బీడ్ని యాడ్ చేసుకోవడం వేరు, ఈ విధంగా మనకు లోపల నుండి ఇన్సర్ట్ చేసుకోవడం వేరన్నమాట ఈ విధంగా. కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా బిగినర్ ఫ్రెండ్లీగా నేను అనేది నిదానంగా చూపిస్తున్నాను అన్నమాట. చూడండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా ట్రెండింగ్లో ఈ క్రోషెట్స్ అనేవి శారీ టెజల్స్కు ఉంటున్నాయన్నమాట. కాబట్టి మీరు కూడా నేర్చుకుంటారని ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఈ విధంగా ఇప్పుడు మనం చూడండి 5 పెటల్స్ అనేవి అయిపోయాయి. ఇంకొక పెటల్ పైన మనకు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ అనేది నాట్ వేసుకున్నాం కదా, ఇలా ఒక 4-5 పెటల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ వచ్చేసి ఈ విధంగా మళ్ళీ మనము క్రోషెట్ అనేది హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్, మళ్ళీ మనము నీడిల్ మీద 2 టైమ్స్ అనేది ఇలా చుట్టుకున్న తర్వాత బీడ్లో నుంచి అటు నుంచి ఇటుకి మనము రెండింటికి ఒకసారి మళ్ళీ రెండింటికి ఒకసారి ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ మీద నుంచి 2 టైమ్స్ చుట్టుకొని బీడ్లో నుండి అటు నుంచి ఇటు ఇలా తీసుకొని రెండింటికి ఒకటి
ఇలా 4 టైమ్స్ అనేది మనము ట్రిపుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 3 చైన్స్ అనేది వేసుకొని మనము మళ్ళీ పెటల్ని మనము ఎండింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నిదానంగా కొంచెం బ్యాలెన్స్డ్గా మనం పట్టుకొని ఈ ఫ్లవర్ని అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఒకే లెవెల్లో మనం అనేది తీసుకుంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా ట్రిపుల్ క్రోషెట్ అనేది మనము స్టార్టింగ్ ఏ విధంగా మనము స్టార్ట్ చేసుకుంటామో ఒకే లెవెల్లో అదే విధంగా పెటల్ వచ్చే విధంగా చూసుకొని మనము అన్నీ కూడా 6 పెటల్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా లాక్ అనేది వేసుకొని ఒక 2-3 చైన్స్ అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా చాలా బ్యూటిఫుల్గా అనేవి కలర్ కాంబినేషన్ అనేది ఉంది కదండి. ఎలా ఉందనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో ఇలాంటి డిజైన్స్ అనేవి ఇంకా ఉన్నాయన్నమాట. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెళ్ళండి, విజిట్ చేసి చూడండి, నేర్చుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బ్యాక్ సైడ్ చూడండి, ఇలా కట్ చేసేసి ఈ విధంగా మనము నీట్గా ఫినిషింగ్ అనేది గ్లూ పెట్టేసి ఇలా అటాచ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. చూడండి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అన్నట్టు లేకుండా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుందండి. శారీకి ఎలా కట్టుకోవాలని చెప్పేసి నేను అది కూడా చూపిస్తాను. చూడండి, మనము చాలా విధాలుగా అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కట్టుకోవచ్చు. మీరు కూడా ఇలా నేర్చుకున్న తర్వాత మీకు ఒక్కొక్కటిగా ఎలా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ 3 ఇంచ్కి ఒకటి 3 ఇంచ్కి ఒకటి నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, మీకు ఇది శారీ కాదు, ఉదాహరణగా మేము మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా బిగ్ బీడు 3 mm బీడు 6 mm బీడ్ అనేది 2 టైప్స్ అనేది తీసుకున్నాను అనమాట. మన ఇష్టం, ఇక్కడ 1 బీడ్ అనేది తీసుకోవచ్చు, బిగ్ బీడ్ అనేది వేసుకోవచ్చు, లేదు అని అంటే 2 టైప్స్ అనేది వేసుకోవచ్చు. అంటే మనకు పైన వచ్చేసి చిన్న బీడ్ వచ్చే విధంగా, కింద వచ్చేసి పెద్ద బీడ్ వచ్చే విధంగా ఇలా అయినా వేసుకోవచ్చు. పైన మనకు ఈ విధంగా ఎలా అయినా కూడా మన ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనము ఇలా లాక్ అనేది చేసుకోవాలి. నీడిల్కి 4 స్టాండ్స్ అనేది ఎక్కించుకుంటే 8 స్టాండ్స్ అనేవి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది కదండి. ఇలా తీసుకున్న తర్వాత నార్మల్ నీడిల్కి ఇక్కడ చిన్న బీడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత 3 mmలో 6 mmలో ఇంకొక బీడ్ అనేది తీసుకోవాలి. లేదు అంటే సింగిల్ బీడ్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఈ ఫ్లవర్కి తగ్గట్టు మనం బిగ్ బీడ్ అనేది తీసుకోవాలి కొంచెం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకున్న తర్వాత థ్రెడ్ కనపడకుండా మనకు ఈ బీడ్స్ అనేవి ఉండే విధంగా చూసుకొని ఇక్కడ ఇట్లా లాక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను కాబట్టి నేను థ్రెడ్ అనేది నేను సేమ్ కలర్ తీసుకోలేదండి. మీరు శారీకి ఏదైతే ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ అనేది తీసుకొని ఈ విధంగా ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బీడ్లో నుంచి మనము కిందికి ఈ విధంగా వచ్చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఓన్లీ మనకు శారీ పళ్ళుకి ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు, లేదు అని అంటే మనము చైన్ స్టిచ్ లాగా వేసుకొని పళ్ళుకి అలా కూడా కట్టుకోవచ్చు అన్నమాట. ఓన్లీ ఇలా కట్టుకున్నా కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి అన్నమాట అండి. ఈ డెజల్స్ వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయన్నది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇంకొకటి కూడా నేను కట్టి చూపిస్తాను చూడండి. ఇలా మనకు ఈ పెటల్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఇక్కడి నుంచి మనం ఈ విధంగా తీసుకొని ఒక నాట్ అనేది వేసుకొని మనం పైకి వెళ్ళి ఒక 2-3 నాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం చూసి పట్టుకొని ఇలా గ్యాప్ అనేది రాకుండా మనము వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కిందికి ఇలా తీసుకొని ఇక్కడ కూడా ఒక నాటు ముడికుట్టు అనేది వేసుకొని మనం ఇట్లా ఒక 2-3 నాట్స్ అనేది వేసుకొని ఈ బీడ్స్లో నుంచి మనం కిందికి ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనము ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఇట్లా 3 ఇంచ్కి ఒకటి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 2.5కి ఒకటైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫ్లవర్ డిజైన్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే
సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. ఇంకా ఇలాంటి డిజైన్స్ కానివ్వండి, కంప్యూటర్ సంబంధించిన డిజైన్స్ కానివ్వండి ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, చూడండి, నేర్చుకోండి. ఈ విధంగా మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఈ విధంగా మనకు ఫ్లవర్ టైప్ అనేవి ఉన్నాయన్నమాట. నేను ఇంకా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి కదండి. తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయన్నది నాకు. చూడండి ఈ విధంగా ఈ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందన్నమాట, 2 కలర్ కాంబినేషన్లో. కాబట్టి ఈ విధంగా మనకు మెటీరియల్ అంతా కూడా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా అందంగా ఉన్నాయి కదండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.